వాళ్ళకు పొయ్యిలో కట్టలేదు. నువ్వేమో సాబులు పోయి తాగి అజయ్ పంటావు, నేను కట్టెలకు పోయినా. అంతా తెలుపులు లేక కట్టెల కాడి పోతే, అంతా తెలుపులు లేక కట్టెలకునే పోతే, సుడిగాలి వచ్చి తప్పు చుట్టింది కోశాలు, సుడిగాలి వచ్చి తప్పు చుట్టింది కోశాలు, చుట్టింది కోశాలు. దీనికే అనుమానమా ఓ కోశాలు, దీనికే అనుమానమా ఓ కోశాలు, దీనికే అనుమానమా ఓ కోశాలు, దీనికే అనుమానమా ఓ కోశాలు. పొయ్యిలకు కట్టెలు లేదు, అన్నదామని కట్టెలు లేదు, ఓ గ్యాస్ ముద్దు లేదు, ఓ అగ్గిపెట్టెకులు లేదు. నువ్వు అయ్యే కష్టం కాదు, నువ్వు ఇంత సామాన్ అంటే పట్టించుకునే కాదు. నేను కట్టెలు కనిపోయినా, అందులో ఒక సుడిగాలు పచ్చి నా కుక్క చుట్టింది. దీనికి కూడా అనుమానమైన ఇక నేను ఉండరా. నువ్వు మాట మాట కారణం పడితే నీతో నేను సంసారం చేయలేను, నేను ఉండలేను. నేను మామగారింటికి పోతా, నేను పోతా, నువ్వు మళ్ళీ ఇంటి వెళ్ళం కొడతా. నేనుండా ఒక మాట చెప్తే ఏంటి చెప్పు. పండిని ఓసారు నువ్వు నా మీద అనుమానం ఉన్నది, నేను మాత్రం నీకుండా, నేను నీకు మామగారింటికి పోతా. ఇంకా పన్నీరు పోతా, కళ్ళాగా శరాబు తాగుతా. నువ్వు కళ్ళు తాగిన కానీ కొడతావు, నువ్వు ఎటు పోగా. బాలే మంచి వాడవు కోశాలు, 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 బాలే మంచి వాడవు కోశాలు. నిండా దోపలు పట్టు కట్టాలని, నిండా దోపలు పట్టు కట్టాలని, అట్టి చేతుల వత్తిని ఓ కోశాలు, అట్టి చేతుల వత్తిని ఓ కోశాలు, అట్టి చేపలు వత్తిని ఓ కోశాలు, చేపల కానీ పోతుంది అట్టి చేతులు అత్తి. మనం ఇప్పుడు ఏం పెట్టి చేద్దాం పొలాలని ఇద్దరిని. నేను వచ్చిన అమ్మకాసిన పైసలు నీకైతే కళ్ళ ఈ డాక్టర్ కాడికి పోమన్నా పోకపోదు. అబ్బా హుషారు ఖర్చుంది, ఇక మగోడికి చేతి ఇవ్వగానే నేను అనుకుంటే అంగడంగడి పైసలు అంగడి చెప్తుంది, అంగడి చెప్తుంది. సరేలా మనం ఇంత ఆదులాడుకుంటుంటే ఆ గంగ కాడికి పోయి నామని అనుకుంటున్నాం. పది పోదా పైసలు వస్తాయి పోదాబా. నా కళ్ళు నగరించలేదు. అది అక్కడ సంక్రమణికలో ఉన్నట్టున్నది. ముగ్గురు మనుషులు చూడు, అల్లేనా చూడు, నా దగ్గర ముగ్గురు అలబడతారు.
మాట్లాడు మన వాళ్ళని ఎవరయ్య మీరరు ఇరుగురు ఏమి పని గలిగి వచ్చుతున్న పారలయ్యా ఎవరు మీరు ఇరుగురు ఏమి పని ఎటువస్తున్నారు అయోధ్యపురము మాది అరుకాయం సతులమయ్యా అయోధ్యపురము మాది అరుకాయం అయోధ్యపురము మాది అరుకాయం సతులమయ్యా అయోధ్యపురము మాది అరుకాయం సతులమయ్యా అయ్యా నా పిత్రాజ్ఞ కదలి వచ్చితిమయ్యా అయ్యా నా పిత్రాజ్ఞ కదలి వచ్చితిమయ్యా అయ్యా నా పిత్రాజ్ఞ కదలి వచ్చితిమయ్యా అయ్యా నా పిత్రాజ్ఞ కదలి వచ్చితిమయ్యా. ఓహో గృహుడా మాది అయోధ్యపురము మమ్ము ఈ గంగా నదిని దాటించుము. నా పేరు శ్రీరామచంద్రుడను. ఇవ నా తల్లి భార్య నా భార్య సీతాదేవి, ఇతడు లక్ష్మణుడు. మమ్ము ఈ గంగా నది దాటించుము కదా. రామ శ్రీరామ శ్రీరామ జయ రామ రామ శ్రీరామ జయ రామ జయ రామ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ రామ శ్రీరామ రామ జయ రామ హే బారక దర్శనము ననుగోరు స్వామి హే బారక దర్శనము ననుగోరు స్వామి ననుగోరు స్వామి ననుగోరు స్వామి. నీ కర్ణకటాక్షం చేత నా జన్మ బంధన ఒక గురా మంచి వాడము కూడా గంధగము రమాయణయ 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 మంచిగాను నీవు మమ్ము గంగను దాటించుమయ్యా మంచిగాను నీవు మమ్ము గంగను దాటించుమయ్యా మంచి వాడము కూడా గంధగము రమాయణయ. ఓహో గురుడా నీ భక్తికి మెచ్చి తిని మమ్ము ఈ గంగని దాటించుము కదా. ఆహా రాఘవ రామచంద్ర అలాగే దాటించదని ఒక మాట. బాబా వాళ్ళు ఎవరంటే శ్రీరామచంద్రుడు అయోధ్యపురము శ్రీరామచంద్రుడు దశరథ కుమారుడు గంగని దాటించి మనం వచ్చింది కదా. బాబా ఒకటి ఆడళ్ళ మాట గోడ పెట్టినట్టు, మొగోళ్ళ మాట దడి పెట్టినట్టు. ఉచికనంత అవుతాను నేను ఒకటి చెప్తాను విను. ఇంత ఆగుము. శ్రీరాముల వారి పాదం తగినచో రాగి మరి రాగి మారి చక్కటి శ్రీ అయింది. ఆయన అడుగు జలాలు మనం పెడితే ఏమవుతుందో అంత మన బడువ అదే మునిగిపోయి దాంటాను అదే కదా. ఇగో ఇంటికి తీసుకుపోదాం. మంచిగా ఇద్దరం కలిసి కాళ్ళు కడిగి మన ఇద్దరి నీనెత్తి మీద నానెత్తి మీద అల్లుకొని చక్క పొట్టాలు తీసుకుపోదాం. ఇప్పుడు పొద్దు కూర్చుంది చీకట ఉంది, మనం ఇంటిగా తీసుకుపోదాం. సరే రమ్మనుకో. ఆహా రాఘవ రామచంద్ర రమ్ము మా ఇంటికి సీతమ్మతో రామ 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 ఎంతాలే సావిత్రి నీలోరు సారంగి ఎంతాలే సావిత్రి నీలోరు సారంగి ఆహా రాఘవ రామచంద్ర ఇయాటి రోజున మా గృహం కూడా తెల్లారాగానే మిమ్మల్ని గంగ దాటిస్తారు. ఆహా గురుడా నీ వనికి దమ్ముగానే మెచ్చితి నీ భక్తికి చక్కారి పుడవయ్యా మెచ్చితి నీ భక్తికి చక్కారి పుడవయ్యా
మా ఇంటికి ఇదే మా ఊహ గింతంతుంది అలాగే ఇంకొక ఇచ్చారు సరే ఇట్లా పోయి ఇంకొక ఇట్లా లేవు సరే సరే అలాగే అనుకుంటారు అది సరే ఓహో సరళ సరళ నీళ్ళే దొరకాలి పోయితేమో అప్పుడే తెచ్చిండ్రా బాబా నీళ్ళు ఇంకా గుణానికి వచ్చినా మాట చెప్పకముందే ఓ రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి ఒక వేసున కూర్చినవంట శివధనుసుని ఒక పెద్దగా విరిచినవంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామినంటే నీవేలే రామయ్య తండ్రి శ్రీరామచంద్రాయ కండినా శ్రీరామచంద్రాయ కండినామా శ్రీరామచంద్రాయ కండినా శ్రీరామచంద్రాయ కండినామా కండినామా నడవలతో కండినామా నడవాలి తోవా శ్రీరామచంద్రాయ కండినామా శ్రీరామచంద్రాయ కండినామా పెట్రోల్ కాలేదు ఖర్చులేదు నేను మొగలను ఆడోళ్ళు అడగా ఓహో రాఘవా రామచంద్ర గృహుడా ఈ దగ్గర ఏమన్నా ఉన్నాయా సొమ్ములు గృహుడా నా దగ్గర ఏమీ లేదు కదా అన్ననా రచన నీ దగ్గర ఏమన్నా సొమ్ములు ఉన్నాయా నువ్వా సీతమ్మ తల్లి దగ్గర నేనేమో అడుగుతా మరి నువ్వు అడుగుపో ఇంకేమన్నా అడగదు మరి ఇంకేనా పో తల్లి సీతమ్మ నీ దగ్గర ఏమైనా బంగారు భూషణములు ఉంటే చెప్పమ్మా బంగారం చూడండి ఉన్నది కదా బావా సీతమ్మ దగ్గర బంగారు నగ ఉన్నదట అందుకే మన పడదాడుతుంది జరుగుతుంది మరి అది ఇట్టదా మనకి ఇట్టరు కావచ్చు సీతమ్మ తల్లి తొయ్యిర పడవా కట్టి పడవా కొయ్యిర పడవా తొట్టి పడవా కొయ్యిర పడవా తొట్టి పడవా కొయ్యిర పడవా తొట్టి పడవా రెండు ముట్టల తల్లి నుంచి నా వెళ్ళి పోతుంది కొయ్యిర పడవా తొట్టి పడవా ఆహా రాఘవ రామచంద్ర ఇక నా వడ్డుకు లేదు నీకు గృహుడా ఇప్పుడే వరముల కోసం ఉంటున్నాను వైకుంఠం ఇద్దరం అదా చుడుతావా అదా చుడుతావా ఇద్దరికి ఇద్దరికి అంటే తీసుకురాదు ఈ మనం వృధా చేయాలి కానీ ఈ పని మీద పెట్టాలి ఏంటిరా బాగా ఎత్తున ఉన్నాయి ఈ వజ్రాలు ఈ వజ్రాలే ఏం చేసురా బావా ఈ వజ్రాలు ఏం చేసురా బావా బంగారమే నీకు ఇంకా ఇంకో 4 గంటలు చేపిస్తా
వడ్డాలను దుడ్డుకోటి వడ్డాలు ఉన్నాయి. మనం ఉండేది గుడిసెలా ఇక పిల్లల కోసం కడదాం. పిల్లల కోసం బుక్కులు వదరాలేదా ఇతర భూములు తిరుగుతు మనము ఇతర భూములు తిరుగుతు మనము ఇతర భూములు తిరుగుతు మనము ఇతర భూములు తిరుగుతు మనము ఆశ్రమాముని ఆశ్రమమునకు దేవాముని ఆశ్రమమునకు ఆశ్రమాముని ఆశ్రమమునకు దేవాముని ఆశ్రమమునకు చేరి మనము చేయనించుదమా చేరి మనము చేయనించుదమా చేరి మనము చేయనించుదమా చేరి మనము చేయనించుదమా ఆశ్రమాముని దారి దాటి ఆశ్రమముని దాటి పంచదేర తీరంబు కత్తిని పంచవంటి తీరమునకి పంచదంతి తీరంబు కత్తిని పంచవంటి తీరమునకి పంచవంటి తీరంబున మనము పంచవంటి తీరమున మనము వర్ణశాలగా వెంచుకుందమా వర్ణశాలగా వించుకుందమా వర్ణశాలగా వెంచుకుందమా వర్ణశాలగా వించుకుందమా మన భూములను తిరుగుతు మనము ఇతర భూములను తిరుగుచు మనము మన భూములను తిరుగుతు మనము ఇతర భూములను తిరుగుచు మనము ఆహా సహోదర లక్ష్మణ ఈ పంచవంటి తీరముకు వచ్చి తిని హలో ప్రేక్షక మహాశయులారా, ఇంతటితో ఈ కథను ముగించుతున్నాము. రేపు 6 గంటలకే కథ ప్రారంభమవుతున్నది. బ్రహ్మాండమైన కథ సుగాంధి రేపు బ్రహ్మాండమైన కథ జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఆ యొక్క సహస్రనామ తాతుల్యం రామనామ వరాననే రామనామ వరాననే విఘ్నరాజాని కుశలను పురేతేను అయ్యా విఘ్నరాజాని కుశలను పురేతేను ప్రభుమయ్యా వేద వేద ప్రభుమయ్యా ఏకా
అరుకులు వేసుకుంటాను అరుకులు వేసుకుంటాను ఆ పొలం పోయి సీమ అట్లే కావచ్చు సీమ తీస్తాను ఈ డబ్బా ముడతాను ఆ డబ్బా ముడతాను ఈ చెట్టు ముడతాను ఏ సీమ అట్లే కావచ్చు కడతాను ఫోన్ కొట్టుకుంటాను రెండు పేరే కదా ఏం చేయాలి ఏం చేసినా లాభం లేదు ఏం చేయాలి మరి ఏదైనా మసిదాని దగ్గరికి పోతా ఉంచుతుందా ఉంచుతుందా మసిదాని దగ్గరికి వచ్చి అంటే గదికే మరి గదికే పిలిచిన పోయి ఒక్క కలర్ ఆయన పిలిచకపోయి నేను ఒక్క కలర్ ఆయన పిలిచకపోతే ఇటొక్క తీరు ఇటొక్క తీరు లేదా రెండు ఇటు అటు రెండు అది జనరేటర్ ఇన్వర్టర్ ఉన్నది ఇన్వర్టర్ ఉన్నది బాబు ఇన్వర్టరు చాలా ఎందుకు కాదు పవర్ పోనే పోదాలి హలో ఇప్పుడు సీతారాములు లక్ష్మణుడు వచ్చినాడు కాబట్టి ఒకసారి గట్టిగా కలెక్టర్ చేయగలరు బంగారు లక్ష్మణుడా Sundara
పుత్రుడవును. ఈ పేరు లక్ష్మణుడు. అయ్యా ఎటు వెళ్ళిండ్రు మీరు ఇప్పుడు? సేవక తండ్రి ఆజ్ఞ పాలించదగై వనవాసం కోరుకున్నాం కదా. అయ్యా ఓకే. సహోదర లక్ష్మణ రామచంద్ర, ఈ పచ్చవాడి శ్రీరామున ఒక పర్ణశాల నిర్మించింది కదా అన్నయ్య. అలాగే రామచంద్రుడు కానీ ఒక మాట అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా పర్ణశాల వెట్టవో కలువము దిట్టము దోగే పర్ణశాల వెట్టవో కలువము దిట్టము దోగే కలువము దిట్టము దోగే సన్మానుని చేసి పంపు గుణమానుడ పోయి వచ్చేదా ఆజ్ఞలిగుమా రామచంద్ర మహారాజు. అన్నయ్య రామచంద్ర, ఈ మనంతరంలో గల పరమది పోతున్నాను. నాకు తెలియదు. అలాగే పోయినాము కదా. వేడలు చుంటినే మన భూములందు సంచరించబోతుంటినే మన భూములందు సంచరించబోతుంటినే మన భూములందు సంచరించబోతుంటినే మన భూములందు సంచరించబోతుంటినే వలస ఫలాలు ద్రాక్ష ఫలములను రోయుటకై వలస ఫలాలు ద్రాక్ష ఫలములను రోయుటకై
తల దిగి కింద పడాను. ఈ సంగతి మా అన్నగారితో విన్నవించలేదు. అన్నయ్య రామచంద్ర, నా తప్పును క్షమించు. ఏం జరిగినదో తెలుసు కదా. పనులకై వేడి వేయగా అందులో ఒక మునీశ్వరుడు తప్ప చేస్తుండేది. తెలియక వేడి వేయగా తెలుసు కింద పడదు. తప్పు క్షమించు. ఓ ఎంతో పని చేసింది. ఇదేమో మోసం సంబంధించినది. ఓ రామలక్ష్మణారా, మీరు చింతించకండి. వాడు మునికాడు, తూర్పడక కుమారుడైన చంబకాసుడైన రాక్షసుడు. వాడిని గురించిన ఎలాంటి దోషము లేదు. నేను ఆకాశవాణి పలుకుతున్నాను, మీరు చింతించకండి. లక్ష్మణ చూసివా అన్నయ్య రామచంద్ర, ఆడు మునిగాడు జంబకస్తుడు కుమారుడు రాక్షసుడు అని చంపిన ఏం దోషం లేదని ఆకాశంలో గెలిచి ఉన్నాడు కదా. నువ్వు పడవన పై పోయినాము. సరే అలాగే రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ 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 సీతా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ రావణ రామ పటాభి రామ రావణ రామ పటాభి రామ శ్రీ రామచంద్ర మహారాజ్ की जय श्री रामचंद्र महाराज की जय 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 राम जानकी राम जय जय राम जानकी राम राम अयोध्या राम राम अयोध्या राम నేను ఈ యొక్క బాలపూజ నిర్వహించడానికి సిద్ధపడుతుంది. శ్రీరామచంద్రుని పాదములు శ్రీరామని పాద సేవ చేసిన వశము మదిరా వశము శ్రీరామ పాద సేవ చేయుచుండినరా వట్రంబు జల్తారు వలువలవు దేవదేవ మౌదేవ దివ్య దేవ సకల సంబలని చులు పాప పుణ్యం భూలు వల్చు రామయని చరణము చేయువారెల్లుడిగా చేయుగల దేవా ప్రాణనాలా రామచంద్ర మహారాజు ప్రాణేశ్వర, మనకు నీ పాద సేవ చేసినంత లోపల ఎటువంటి కష్టము లేకుండా ఏమి కావాలన్నా మనకు అన్ని సౌభాగ్యము అడిగాలి కదా నాదా. తినడానికి తిండి, వస్త్రములు, ఏ బాధ ఏ పొదువ లేకుండా నీ యొక్క పాద సేవ చేసినంత లోపల అన్ని సఫలమైనవి నాదా.
హలో భక్త మహాశైలారా